నెక్స్ట్ టాపిక్ ఇస్ అసైన్మెంట్ ఆపరేటర్. అసైన్మెంట్, వాట్ ఈస్ అసైన్మెంట్ ఆపరేటర్? యాక్చువల్ గా చూడండి, ఎక్స్ ఇంటూ ఎక్స్ వేరియబుల్ ని డిక్లేర్ చేస్తాం, కానీ దానికి వాల్యూ అసైన్ చేయాలి. అసైన్ ఎస్ ఈజ్ ఈక్వల్ 10 అంటే ఏంటి? ఎక్స్ లో 10 లొకేషన్ స్టోర్ అయింది. 10 అనే దానికి టెన్ ఎక్స్ కి అసైన్ చేసాం. సో దానికి ఏం ఆపరేటర్ వాడాము? ఈక్వల్ టు వాడాము. సో అదే ఈక్వల్ టు ఆపరేటర్ అనేది అసైన్మెంట్ ఆపరేటర్. చూద్దాం. ఇప్పుడు 2 ప్రాబ్లమ్స్ చేస్తే మీకు అర్థమైపోయింది. చూద్దాం. సో వేరియబుల్స్ ని డిక్లేర్ చేశాను. వేరియబుల్స్ ని డిక్లేర్ చేశాను అంతే డేటా టైప్ కి. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ఈజ్ ఈక్వల్ టు 3, 2ని ఎక్స్ కి 3ని వైకి అసైన్ చేశాను అసైన్మెంట్ ఆపరేటర్ కాబట్టి. నెక్స్ట్ ఎక్స్ దీనికి అసైన్ చేసే చూడండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై మైనస్ 7. ఈ మొత్తం హోల్ ఎక్స్ప్రెషన్ మొత్తం ఎక్స్ కి అసైన్ చేశాను. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సేమ్. ఇప్పుడు చూద్దాం ఎలా దీన్ని రన్ చేద్దాం ఒకసారి చూద్దాం. ప్రింట్ పర్సెంటేజ్ ఎక్స్ వాల్యూ ఎంత? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ 3 మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఆన్సర్ -2. సో ఇక్కడ -2 వస్తుంది. నెక్స్ట్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వాల్యూ ఎంత ఉంది? 2 ఉంది. 2 వై ఈజ్ ఈక్వల్ టు 2 ప్రింట్ అయింది. వై ఈజ్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ నేను మీకు డిఫరెన్స్ కోసం ఇలా రాశాను, మీరు రాసుకోవచ్చు, లైన్ బై లైన్ రాసుకోవచ్చు, స్పేస్ సరిపోదని. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వైలో ఎంత ఉంది? సో వై ఈజ్ ఈక్వల్ టు 2. నౌ 2 అప్డేట్ అయింది. వై ఈజ్ ఈక్వల్ టు 3 కాదు, వై ఈజ్ ఈక్వల్ టు 2 అయింది. చూసుకోండి, లైన్ బై లైన్ చెక్ చేసుకోండి. మీరు నోట్స్ రాసుకున్నప్పుడు కూడా లైన్ బై లైన్, ప్రీవియస్కి వెళ్ళొద్దు. ఇంకా లైన్ వై ఈజ్ ఈక్వల్ టు 2. సో ఎక్స్ వాల్యూ కూడా 2 అవ్వాలి. సో ఎక్స్ వాల్యూ ఎంత ఉంది ఇప్పుడు? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 అయింది. నెక్స్ట్ ఎక్స్ వై జెడ్ ఈజ్ ఈక్వల్ 10. 10 అనే దాన్ని జెడ్కి అసైన్ చేశాను, 10 అనే దాన్ని వైకి అసైన్ చేశాను, 10 అనే దాన్ని ఎక్స్కి అసైన్ చేశాను. 3 వేరియబుల్స్ కూడా 10 అసైన్ చేశాను. ఇదే షార్ట్ కట్ ఇచ్చేసాను, ఎక్స్ వై జెడ్ 10 10 10. సో ఆన్సర్ ఇప్పుడు యాక్చువల్గా ఆన్సర్ ఎంత? 10 10 10. దిస్ ఇస్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్.